1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. బ్యాంకుల్లో డిపాజిట్ చేసేటప్పుడు ఏ బ్యాంకులో వడ్డీ రేటు ఎంత వస్తుంది, ఏ స్కీమ్లో చేరితే మనకు ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ మీద లాభం వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అన్ని బ్యాంకులు ఒకే రకమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వవు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తేడా వస్తుంది. అలాగే మీరు ఎంతకాలం పెడతారనే దాని మీద ఆధారపడింది. సపోజ్ కెనరా బ్యాంక్ ఒకటి తీసుకుందాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుందాం, అలాగే మనకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్లస్ పోస్ట్ ఆఫీసు, ఈ నాలుగింటిని మనం కంపేర్ చేస్తే 2 లక్షల రూపాయలు మీరు పెట్టుబడి పెట్టారనుకోండి. ఈ 2 లక్షల రూపాయలు ఏ బ్యాంకులో దాచుకుంటే లేదా పోస్ట్ ఆఫీస్లో దాచుకుంటే మీకు ఎంత వస్తుందో సుమారుగా మనం ఒకసారి చూద్దాం. ఉదాహరణకి కెనరా బ్యాంకు లోపల 6.6% వడ్డీ వస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్ అయితే కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 6.6% వడ్డీ తీసుకున్నట్టయితే లెక్క తీసుకుంటే మీరు 555 రోజులు మినిమంగా బ్యాంకులో పెడితే మీకు కెనరా బ్యాంకు ద్వారా ఈ 555 రోజులకు గాను 2 లక్షల రూపాయలకు వడ్డీ ఎంత వస్తుందంటే 30,000 నుంచి 35,000 రూపాయలు అదనంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోపల కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టారనుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెడితే కొంచెం వడ్డీ తక్కువ వస్తుంది. 27,000 నుంచి 33,000 రూపాయల లోపలనే మీకు వడ్డీ వస్తుంది. అంటే 2,000 నుంచి 2,500 దాదాపు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 అతిపెద్దది, అలాగే ప్రపంచంలో నెంబర్ 2 ప్లేస్లో ఉన్నటువంటిది. ఇంత పెద్ద బ్యాంకులో ఇది భారత ప్రభుత్వానికి కావాల్సిన నిధులు సమకూరుస్తూ, భారత ప్రభుత్వం యొక్క నిధులన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. గవర్నమెంట్ పథకానికి దేనికైనా ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఇట్లా రకరకాలుగా ఉండేవి. వాటన్ని ఇప్పుడు మొత్తం బ్యాంకులు స్టేట్ బ్యాంకులో విలీనం చేశారు కాబట్టి ఏకైక బ్యాంక్గా అతిపెద్ద బ్యాంక్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా తక్కువ వడ్డీ వచ్చినప్పటికీ అనేక రకాల ఇతర ప్రయోజనాలు పొందే అవకాశాలు మీకు ఉంటాయి. అది ఏమిటనేది తర్వాత మనం ఆలోచిద్దాం. అంటే ఉదాహరణకి మీకు ఏదైనా యాక్సిడెంటల్ పాలసీ ఉందనుకోండి, అది మీరే డబ్బులు వేరే కట్టాల్సిన అవసరం లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉండే వాళ్ళకి మీకు కొంతమందికి మీకు డెఫినెట్గా యాక్సిడెంటల్ పాలసీ లోపల మీకు వస్తుంది, ఫ్రీగా వస్తుంది. అదే ఒక 100-200 ఇంకో అడిషనల్గా 200 నుంచి 500 రూపాయలు మీరు కట్టగలిగితే 750 రూపాయల దాకా దాదాపుగా 30 లక్షల నుంచి 60 లక్షల రూపాయల దాకా అదనంగా బెనిఫిట్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ డైరెక్ట్గా తీసుకున్నట్లయితే 2 లక్షల రూపాయలని బ్యాంకులో పెట్టినట్టయితే అక్కడ 6.6% వడ్డీ మనకు కెనరా బ్యాంకులో వస్తుంది. 6.4% లోపలనే 6.2% లోపలనే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వస్తుంది. అదే ఒకవేళ మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీసుకుంటే 6.4 దాకా వస్తుంది. అంటే 27,000 నుంచి 33,000 రూపాయల లోపల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వస్తే 30 నుంచి 35,000 రూపాయల దాకా మనకు కెనరా బ్యాంకులో వస్తే 38,000 నుంచి 34,000 వరకు దాదాపుగా మనకు దీంట్లో ఇది పంజాబ్ నేషనల్ బ్యాంకులో వస్తుంది. ఒకవేళ మనం ఇదే డబ్బుని పోస్ట్ ఆఫీస్లో పెడితే ఏమవుతుంది? పోస్ట్ ఆఫీస్ లోపల మనకు 7.2% దాకా వడ్డీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ బ్యాంకుల్లో ఎందులో రానటువంటి వడ్డీ మనకు పోస్ట్ ఆఫీస్లో వస్తాయి. పోస్ట్ ఆఫీసు ప్రతి పల్లెటూరులో కూడా ఉండే అవకాశం ఉంది. ఒకప్పుడు పోస్ట్ ఆఫీసులు కాదు ఇవాళ. ఆ పోస్ట్ ఆఫీసులో ఒకప్పుడు ఓన్లీ ఉత్తరాలు బట్వాడా చేసేటువంటి మర్యాదలు మాత్రం ఇచ్చేటువంటి పోస్ట్ ఆఫీసులుగా ఉండేవి. ఒక పోస్ట్ మాస్టరు, 2-3 పోస్ట్ మ్యాన్లు నడిపేటువంటి పోస్ట్ ఆఫీసులు ఇవాళ ఎలా తయారైనాయంటే బ్యాంకుల కన్నా చాలా గొప్పగా తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కంప్యూటర్లు వచ్చేసాయి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసాయి. ఎంప్లాయీస్ అంతా కూడా బాగా చదువుకున్న వాళ్ళు, బాగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండే వాళ్ళని ఎంప్లాయీస్గా తీసుకోవడం జరిగింది. ఒక బ్యాంకు ఏ రకంగా పటిష్టంగా పనిచేస్తుందో అదే రకంగా ఇవాళ పోస్ట్ ఆఫీసులు కూడా చాలా భద్రత కలిగి పటిష్టంగా పనిచేయడం కాకుండా మీరు డబ్బులు ఆన్లైన్లో వేయొచ్చు, ఆన్లైన్లో తీసుకునే ప్రాబ్లమ్స్ కూడా ఉంది. అలాగే అనేక రకాల స్కీముల ద్వారా ఎంతో ఫిక్స్డ్ డిపాజిట్, రకరకాల ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా విపరీతమైన డబ్బు ప్రజలకు అందినట్టుగా కూడా చేసే అవకాశాన్ని పోస్ట్ ఆఫీస్లో కలిగించడం జరిగింది. కాబట్టి పోస్ట్ ఆఫీస్లో ఇదే డబ్బు 2 లక్షల రూపాయల నుంచి 5 ఏళ్ల దాకా మనం దానికి అందించకుండా ఉంటే బ్యాంకుల కన్నా చాలా అధిక శాతం వడ్డీ మనకు వచ్చే అవకాశం ఉంది. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నప్పుడు బ్యాంకులు ముఖ్యమా లేదా పోస్ట్ ఆఫీస్ ముఖ్యమా, ఏది భద్రత ఎక్కువ కలిగిందని మనం కంపేర్ చేస్తే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీసుల కన్నా పోస్ట్ ఆఫీసులు మనకు బ్యాంకుల కన్నా మిన్నని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాంకుల్లో మీరు ఎంత డబ్బు పెట్టినా 5 లక్షల పైన మీరు ఎంత డబ్బు పెట్టినా ఒకవేళ బ్యాంకు దివాలా తీస్తే మీ చేతికి 5 లక్షలు మాత్రం వస్తాయి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారంగా ఏ బ్యాంక్ అయినా సరే తన దగ్గర డిపాజిటర్ ఒక డిపాజిట్ చేసినప్పుడు అతనికి 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఇచ్చేట్టుగా ఒక ఇన్సూరెన్స్ పాలసీని రూపొందించుకున్నాయి. దానికి డబ్బు కట్టేస్తారు. అంటే మీ డబ్బు 5 లక్షల వరకు సురక్షితం. కానీ 5 లక్షల పైన ఎంత డబ్బు పెట్టినా రేపు ఒకవేళ అది నష్టం వచ్చినా లేకపోతే ఇంకో రకంగా మునిగిపోయినా ఆ బ్యాంకు దివాలా తీసి బయట తీస్తే చాలా బ్యాంకులు అట్లా దివాలా తీసినవి ఉన్నాయి. నేషనల్ బ్యాంక్స్ దివాలా తీసినవి ఉన్నాయి,
స్టేట్కి సంబంధించిన బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంకులు అయితే చెప్పడానికి వీల్లేదు. చాలామంది ప్రజల్ని, లక్షలాది ప్రజల్ని ముంచేశాయి. కాబట్టి పోస్ట్ ఆఫీస్లో మాత్రం మీరు ఎంత డబ్బు పెడతారు, 5 లక్షలు పెట్టినా, 50 లక్షలు పెట్టినా, ₹1 పెట్టినా ₹1 ఎక్కడికి పోకుండా సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలోకి తీసుకొచ్చిస్తుంది. అంటే 100% సెంట్రల్ బ్యాంకు నడిపెట్టినట్టే, కేంద్ర ప్రభుత్వం కింద నడిపెట్టిన బ్యాంక్ ఏంటి అంటే పోస్ట్ ఆఫీసే. అదే ఒక బ్యాంకులు అయితే 51% మాత్రమే నేషనలైజ్ బ్యాంకు లోపల మరి ప్రభుత్వానికి దానికి సంబంధించిన దాని వాటాలు ఉంటాయి. 49% వాటాలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. అలాగే ప్రైవేట్ బ్యాంక్ అయితే 100% ప్రైవేట్ వాటాలు ఉంటాయి. వాళ్ళు ఓన్లీ కస్టమర్ని డబ్బు మీద ఎంత సంపాదించుకోవాలని ఆలోచన చేస్తారు తప్ప కస్టమర్కి వచ్చేటువంటి లాభం ఏంటి, రేపొద్దున ఒకవేళ బ్యాంకు మునిగిపోతే కస్టమర్కి తన డబ్బులకు ఎట్లా మనం సెక్యూరిటీ ఇవ్వస్తున్నట్టు ఆలోచన వాడు చేయడం లేదు. కాబట్టి పోస్ట్ ఆఫీసులు నమ్ముకుంటే మీకు 100% మీ డబ్బు మీ చేతిలో ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ కాకుండా మీరు బ్యాంకులు నమ్ముకుంటే 5 లక్షల వరకు మాత్రమే పరిమితంగా ఉంటుంది. కానీ వడ్డీ రేట్లలో ఒక్కోసారి కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ కనబడచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ప్రతి బ్యాంకులో కూడా, పోస్ట్ ఆఫీస్లో కూడా సీనియర్ సిటిజన్స్కి మామూలు వ్యక్తుల కన్నా కూడా 0.5% నుంచి 1%, 1.5% దాకా కూడా అధికంగా వడ్డీ రేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ కోసం ప్రత్యేకమైన స్కీములు రన్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి బ్యాంకుని మీరు ఉదాహరణగా ఈ 3-4 బ్యాంకులు తీసుకుంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పనిసరిగా వెళ్ళి కనుక్కోండి. తర్వాత ఇంకేదైనా 2 ప్రైవేట్ బ్యాంకులు, మనకు కెనరా బ్యాంక్ ఒకటి, అలాగే మనకు మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇట్లాగా ఉన్నాయి. వీటిలో కనుక్కొని ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్లో కనుక్కోండి. ఎక్కడ మీకు ఎక్కువ అనిపిస్తే, ఎక్కువ మీకు భద్రత ఎక్కడైతే ఉంటుందో దానిలో మీరు పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్లో మీరు పెట్టే ప్రతి రూపాయిని వాళ్ళు ఓన్లీ ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు, డ్రైనేజు, వాటరు, ఎలక్ట్రిసిటీ, ఇంకా రకరకాల ప్రాజెక్టుల మీద పెడతారు. కాబట్టి ఆ డబ్బులు గవర్నమెంట్గా ఇస్తారు కాబట్టి 100% సెక్యూర్గా ఉంటాయి. మనకి ఏ రకమైన నష్టం దాంతో లేదు. కేంద్ర ప్రభుత్వం మనకు భరోసా ఇస్తుంది కాబట్టి మన డబ్బు మనకు భద్రంగా పెట్టుబడి పెట్టుకున్నట్టుగానే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నష్టపోయే అవకాశం ఉండదు. కాబట్టి కంపేర్ చేయండి. ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఊరికి గబ్బుకొని తీసుకెళ్ళి బ్యాంకులు పెట్టడం కాదు. ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ రేట్ ఇస్తుంది, ఏ పథకంలో అయితే వడ్డీ రేట్ ఎక్కువ వస్తుంది, మనకు ఒక 5 ఏళ్ళు మనం భద్రంగా పెట్టుకుంటే 5 ఏళ్ల తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఎంత వస్తుంది, ఎస్బీఐలో ఎంత వస్తుంది, కెనరా బ్యాంకులో ఎంత వస్తుంది, అలాగే మనకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఎంత వస్తుంది. ఒక్కసారి మీరు ఆన్లైన్లో కొట్టి చూసుకుంటే ఆన్లైన్లో మీకు వివరాలన్నీ దొరుకుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ చెక్ చేసుకున్నాక దేంట్లో ఎక్కువ మనకు లాభాలు వస్తున్నాయో, ఏది మనకు సురక్షితమో 1-10 సార్లు ఆలోచించుకొని మీరు పెట్టుబడి పెట్టుకోండి. తద్వారా మీ డబ్బును రెట్టింపు చేసుకునే ప్రయత్నం మీరు చేయమని కోరుతున్నాం.